మాతృదేవోభవ. మాటికి మాటికేడ్చుటకు మా కనులేమి సరోవరములా. జగన్మాత. మాటికి మాటికేడ్చుటకు మా కనులేమి సరోవరములా. ఏటికి కానిపించవు మహేశ్వరీ, ఏటికి కానిపించవు మహేశ్వరీ. చూచడి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములెక్కువ చేయు తల్లి. మాటికి మాటికేడ్చుటకు మా కనులేమి సరోవరములా. ఏటికి కానిపించవు మహేశ్వరీ. చూచడి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములెక్కువ చేయు. చిత్తమున్ కాటికి పంపనీయవు, చిత్తమున్ కాటికి పంపనీయవు. ఏకాయకి నిన్గనిపింపనిచ్చునే, ఏకాయకి నిన్గనిపింపనిచ్చునే. మాటికి మాటికేడ్చుటకు మా కనులేమి సరోవరములా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1485వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 185వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవద్ దర్శనం కోసం భక్తుడైన వాడు ఇలా తపిస్తాడు. మాటికి మాటికి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా రామకృష్ణ పరమహంస లాంటి వారు, శ్రీ చైతన్య మహాప్రభువు లాంటి వారు, తులసీదాసు లాంటి వారు, రామదాసు లాంటి వారు, త్యాగరాజు లాంటి వారు తమ తమ రంగాలలో తమ తమ కళ ద్వారా భగవంతుడిని సేవిస్తూ ఆర్తితో రోధించారు. జీవితంలో ధన కనక వస్తు వాహనాల కోసమో మనం ఏర్పరచుకున్న బంధాల కోసమో విపరీతంగా ఏడుస్తాం, కానీ భగవంతుడి కోసం కన్నీళ్లు కార్చడానికి మనలో చాలామంది సిద్ధంగా ఉండవు. అదేదో తర్వాత వృద్ధాప్యంలో మృత్యువుకు ముందు మంచంలో పడ్డాక ఇంకేమీ చేయలేం కాబట్టి అప్పుడేదో చూసుకోవలసిన వ్యవహారం అనుకుంటాం. ఈ అజ్ఞానం నుంచి ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచిది. మాటికి మాటికి భగవద్ దర్శనం కోసం తపించాలి. సగుణారాధన చేస్తూ ఉంటే సాకారంగానే భగవంతుడిని చూడొచ్చని మనకు చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి, శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. సగుణారాధనని, విగ్రహారాధనని ఎప్పుడూ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసుకోకూడదు. అసలు భగవంతుని యొక్క అసలు స్వరూపం శక్తి నిరాకారమైనప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడానికి, చేరుకోవడానికి, అందులో లీనమవ్వడానికి ఏకైక ఆధారం సగుణారాధన. అసలు ప్రపంచంలో జీవిస్తున్నాము అంటే విగ్రహారాధన చేస్తున్నట్టే. విగ్రహారాధన చేయట్లేదని ఎవరన్నా కూడా అది మూర్ఖ ప్రకటన. విగ్రహం అంటే రాజుతో చేసిన విగ్రహం కాదు, సంకేతంగా దేన్ని భావించినా అది విగ్రహమే. సంకేతం లేకుండా ఎలా చేస్తారండి? ఓ ప్రార్థనా మందిరం ఉందా లేదా? ఓ శ్లోకం ఉందా లేదా? మరి ఆ శ్లోకం సంకేతం కాదా భగవత్శక్తికి? ఒక ప్రార్థన ఏ భాషలోనే ఉండాలి. ఆ ప్రార్థన భగవత్శక్తికి సంకేతమా కాదా? నామం రూపంలో కానీ రూపం రూపంలో కానీ ఏది ఉన్నా అది సంకేతమే. మరి నామరూపాలు లేకుండా ప్రార్థనలు చేస్తున్న వాళ్ళని, ధ్యానం చేస్తున్న వాళ్ళని చూపించండి. అయోమయం జగన్నాథం అవుతుంది. ఆ జగన్నాథం కూడా సంకేతమే. అంచేతను భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, చేరుకోవడానికి, లీనం కావడానికి ఏదైనా సరే విగ్రహారాధన గొప్ప ఉపాయం. అందుకే మన ఋషులు ఆది నుంచి ఉందా లేదా ఆ చర్చలనే అనవసరం. ప్రతిదీ సృష్టి ప్రారంభంలోనే ఉండక్కర్లేదు. వేదాల్లో ఉందా లేదా, రామాయణంలో ఉందా లేదా, ఉండదు. అయితే ఉండకూడదా? ఇంకో తర్వాత ఉండకూడదా? ప్రతిదీ వేదంలోనే ఉండాలా? వేదంలో కంప్యూటర్ ఉందా, వేదంలో ఫోన్ ఉందా అంటే ఏం చెబుతారు? అంతకు మించినవి ఉన్నాయి, అంతకు మించినవి ఉన్నాయి. ఏ కంప్యూటర్లో ఏ ఫోన్లో లేకుండానే దివ్య దృష్టి, దివ్య శ్రవణం ఇవన్నీ వేదంలో ఉన్నాయి. అవి ఇంకా రానేలేదు. అంచేత ఎక్కడో ఏదో మొదట్లో నుంచి ఉందా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు. అసలు తర్వాత మాత్రం రాకూడదా? మనం ఈ శరీరంతో మొదటి నుంచి ఉన్నామా? ఈ శరీరంతో ఉండే పనులు చేసుకోవడం లేదా? ఎప్పటి నుంచి ఉంది, ఎవరు కనిపెట్టారు, ఆ విషయాలు పక్కనెట్టేసి దాని ఉపయోగం ఏమిటి అని ఆలోచిస్తే అర్థం. సగుణారాధన ఎప్పుడు భారతీయ జీవన విధానంలో ప్రవేశించినా ఎంతకాలం బట్టి ఉన్నా దాని ప్రాధాన్యం ఎంత గొప్పది అంటే మరో దారి లేదు.
ఇంట్లో ఒక అమ్మవారి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, శివలింగం ఫోటో ఏదో పెట్టుకుని అలా చూస్తుంటే కలిగే అనుభూతి గోడను చూస్తేనేను మేకుని చూస్తే కలుగుతుందా? ఎందుకంటే దానికి గోడనే, దానికి మేకని పేరెట్టాం, దీనికి దేవుడు ఫోటో అని పేరెట్టాం, మనమే చేసాం. అంచేది అంతే. అది నువ్వు ఒక శరీరంతో ఉన్నంతకాలం నువ్వు శరీరాన్ని, రూపాన్ని, నామాన్ని ఆరాధించి చేరుకోవడం తప్పదని రమణ మహర్షి లాంటి మహాయోగులు కూడా చెప్పాడు. నువ్వు ఒక నామంతో, ఒక రూపంతో ఉన్నంతకాలం నామరూపాలకు అతీతంగా నువ్వు వ్యవహరించలేవు. అందుకని భగవన్నామాన్ని పట్టుకో, భగవద్ రూపాన్ని పట్టుకో, ఏం పర్వాలేదు. అదే దారి చూపిస్తుంది. ముందు రూపం, కొంచెం సూక్ష్మదశ నామం, ఇంకొంచెం సూక్ష్మదశ ధ్వని, ఇంకొంచెం సూక్ష్మదశ అంతర్ధ్వని. అదే పరా ప్రత్యక్షితి రూప, పరావాక్ అనపాయిని అందుతుంది. దానికి బాధపడవలసిన విధానం ఏమిటంటే, తాపత్రయపడవలసింది ఏమిటంటే ఇది. మాటికి మాటికి ఏడ్చుటకు మా కరులేమి సరోవరం వల్ల, నీకోసం నీళ్లు కార్చి 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 ఆ కన్నీళ్ళన్నీ ఓ చోట చేర్చుంటే సరోవరం అయ్యేదమ్మా. నీళ్లకు లోటు లేకుండా ఉండేది. కనీసం హైదరాబాద్లో ఉన్నాం కదా, నీళ్లకు లోటు లేకుండా ఉండేది. ఏటికి కానిపించవు మహేశ్వరి. విగ్రహం చేతిలో ఉన్న కత్తి తీసుకుని తలకాయ నరుకుందుకు సిద్ధపడితే కానీ రామకృష్ణ పరమహంస కూడా దర్శనం ఇవ్వలేదు. మరి ఇటువంటి దుస్సాహసాలన్నీ మనుషుల కోసం, మానవ బంధాల కోసం చేస్తాం, దేవుడి కోసం చేయలేము. దేవుడి కోసం అది చేయమని కూడా చెప్పలేదు. తాపత్రయపడితే చాలు, కత్తులు వద్దు, నరకడాలు వద్దు, ఏమీ వద్దు. ఆ నరకడం అంతా బంధాలను నరుకుదాం, ఆ తాపత్రయం అంతా దేవుడి కోసం పడదాం. పైగా ఏదో ఇంకా ఆ గ్రంథం చదువుతాం, ఈ గ్రంథం చదువుతాం, అదేదో చదివితే ఇంకా బాగా తెలుస్తుందట, ఇందులో వచ్చిన సందేహాలు దాంతో తీరతాయట. ఇది ఎలా ఉంటుందంటే, చూచెడి గ్రంథరాజములు మాటకు మాట పెంచి అనుమానములు ఎక్కువ చేయు. ఏదో ధ్యానం అని మొదలుపెట్టామనుకోండి, రకరకాల ధ్యానాల గ్రూపులు కూడా చేరిపోతారు మన చుట్టూ. ఇంకా ఇది మంచిదండి, అది మంచిదండి, ఇది చూడండి ఒకసారి, అది చదవండి ఒకసారి, ఇక్కడికి రెండు ఒకసారి అంటూ మొదలెట్టేస్తారు. ఈ మొత్తం గందరగోళంలో పడ్డామంటే మొత్తం ఉన్నదిపోతుంది. ఇదే మాటకు మాట పెంచి అనుమానములు ఎక్కువ చేయు. ఈ మొత్తం రకరకాల శిక్షణలు ఇస్తున్నటువంటి ధ్యాన సంప్రదాయాల్లో దేవుడి కంటే గురువులు ఎక్కువైపోయారు. వీళ్ళ ఫోటోలే, దేవుడి ఫోటోలు లేవు ఎక్కడాను. అసలు దేవుళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి, వీళ్ళు కొత్త దేవుళ్ళు తయారయ్యారు. పుస్తకాలు చదివినా అంతే, మాటకు మాట పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా గ్రంథాలు పెంచిన కొద్ది ఇంకా విశేషంగా విపులంగా ఏమిటి ఇంకో 100 పేజీలు రాస్తారా ఓ నామానికి వ్యాఖ్యానం, ఉన్నదాన్ని జడగొట్టడానికి ఉంటుంది. అలాగే ఉంటుంది. ఇంకా అంచేత ఒక దశలో ఆ చదువు కూడా ముగించాలి. ఇంకా సాధనే సాధనే సాధనే, తేలని తేలకపోనే సాధనే, అదే ముఖ్యం. ఇంకా అది ఏకాంతమే, దానికి ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చూచుడి గ్రంథరాజములు మాటకు మాట పెంచి అనుమానములు ఎక్కువ చేయి, చిత్తమును కాటికి పంపని. ఆ సాధన అంతా దీనికి అంటే మనస్సుని వల్లకాటికి పంపడానికి. మనోనాశం మనోక్షయో మోక్షయేవ అన్నారు యోగ వాసిష్టంలో. మనోక్షయో మోక్షయేవ 8 అక్షరాల్లో చెప్పాడు. నీకు మోక్షం కావాలంటే మనస్సును నశింపజేయి, ఇంకో మాట లేదు, అదే అడ్డంగా ఉంది. హస్తాన్ హస్తైశ్చ సంపీడ్య దంతాం దంతైర్విచూర్య చ అంగాన్ యంగైరివాక్రమ్య జయేదాదౌ స్వకం మనః. స్పష్టంగా చెప్పారు వేదాంత శాస్త్రంలో. చేతుల్లో చేతులు పెట్టి నలిపేసుకో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మొత్తం మీద ఒక పని చేయి. దంతాం దంతైర్విచూర్య చ, పళ్ళ కింద పళ్ళు రంపాలు పెట్టి విరగొట్టి పారాయి, పిండి చేసేయి. పళ్ళు కొరికే పళ్ళు పటపట్లాడించేయి, ఏదైనా చేయి. అంగాన్ని అంగైర్వాక్రమ్య, చేతుల్లో కాళ్ళు, కాళ్ళల్లో చేతులు రెండు కలిపి ఉండ చుట్టేసుకో. తువ్వాలు పిండేసినట్టు పిండేసే శరీరాన్ని. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. జయేదాదో స్వకం మనః, నీ మనస్సును నువ్వు జయించు. అది ఒకటే మార్గం, అదే మార్గం. జయేదాదౌ స్వకం మనః, మనస్సు నాపాలి. బలవంతంగా ఆపినా మంచిది. దాన్ని ఏదో గమనించండి, అదే ఆగుతుంది, అది కూడా అందరికీ సాధ్యం కాదు. గమనించడం ఏంటంటే, మనం దాంతో వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ గమనిస్తాం అంటే, దాని నుంచి మనం విడదీయాలంటే ఏకాగ్రంగా ఒకదాని మీద మనస్సుని పెట్టడం అనేది అలవాటైతే మిగిలినవి రాలిపోతాయి. ఆ పరంపరలో ప్రక్రియలో అది కూడా ఎప్పుడో రాలిపోతుంది మనకు తెలియకుండా. అదే గమనించడం అంటే. మనస్సు ఎక్కడ పక్కదారి పడుతుందో గమనించాలి. అంతే. మనం విడిగా ఉండాలంటే ఏం చేయాలి? నేను అనే స్ఫురణ మీద దృష్టి పెడితే మనస్సు ఎటు వెళ్ళి నీకు వెళ్ళదు. అసలు ఎటు వెళ్ళినా అనేది ఉండదు, వెళ్ళదు. దానికి సాధన చేయడం అనేది ముందు మనస్సును ఏకాగ్రం చేయాలి. ఓ నామం మీద, ఒక రూపం మీద, ఒక భావన మీద ధ్యానం ఏకాగ్రం చేయాలి. అప్పుడు మనస్సును కాటికి పంపడం సాధ్యం అవుతుంది. కనీసం కొంతసేపు నిగ్రహించుకోవడమైనా సాధ్యం అవుతుంది. అప్పుడు ఏకాఏక నేను కనిపింపనిచ్చునేనా కనిపించేలా చేస్తుంది. మనస్సే మనకి భగవంతుడికి అడ్డంగా ఉంది. దాన్ని తొలగించడానికే 1000 నామాలు లలితా సహస్రం. అందులో మనం 274 నామం చివరిలో ఉన్నాం.
పంచకృత్యపరాయణాయై నమః. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, మళ్ళీ అనుగ్రహము అనే 5 పనులు నువ్వే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ రూపాల్లో చేస్తున్నావమ్మా, నీకు నమస్కారం. ఎలా చేస్తుంది? జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. జగన్మాత వైభవాన్ని సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి ఎంత గొప్పగా ఆవిష్కరిస్తున్నారో చూడండి. జగత్సూతే ధాత, బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టిస్తున్నాడమ్మా. హరిహి అవతి, విష్ణువు రక్షిస్తున్నాడమ్మా, స్థితి కల్పిస్తున్నాడు. రుద్రః క్షపయతే, రుద్రుడు సంహారం చేస్తున్నాడమ్మా. తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపుః ఈశః తిరయతి, ఈ మొత్తాన్ని తిరస్కరిస్తూ కనపడకుండా చేస్తూ ఈశః ఈశ్వరుడు, స్వమపి వపుః తన శరీరాన్ని కూడా తానే కనపడకుండా చేసుకుంటూ తిరయతి తిరస్కరిస్తున్నాడమ్మా, వెనక్కి పంపిస్తున్నాడమ్మా, తిరోధానం చేస్తున్నాడమ్మా. ఈ అంతటినీ సంహరించేటువంటి రుద్రుడు తనని తాను కూడా ఉపసంహరించుకుంటాడు. యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం 81వ అధ్యాయంలో అది కూడా ఉంటుంది పూర్తిగా. ఆ రుద్రుడు తనని తాను ఉపసంహరించుకునే విధానాన్ని కూడా వశిష్ఠుడు చిదాకాశంలో ఉండి చూశాట. అంత గొప్పవాడు వశిష్ఠుడు. ఆ చూసిన విధానాన్ని ఒక ఆవిడికి చెబుతాడు, రామచంద్రమూర్తికి చెబుతాడు యోగ వశిష్ఠం. నేను చూశానయ్యా అంటే చూసిన విధానం వర్ణించండి అని రామచంద్రుడు అడిగితే వశిష్ఠుడు చెబుతాడు. రుద్రుడు ఆవిర్భవించడం, జగత్తునంతటిని సంహరించడం, మొత్తం బ్రహ్మాండాలంతటిని ఊరికే 2 అప్పడాల్లాగా ఒడియాల్లాగా చేసుకుని ఇలా మింగేయడం చూశాట. ఎంత చిత్రంగా మింగేసేయడం అంటే ఆకలేసిన మేక వేపాకులు మింగినట్టు మింగేసాడని చెబుతాడు. అందులో ఆకలేసిన మేక లేతాకులు మింగినట్టే, ఏదో లేత రావాకులు మింగినట్టే మింగేసాడు. నేను చూశానయ్యా నా కళ్ళతో అంటే. ఆ తర్వాత క్రమంగా ఆ రుద్రుడు కూడా ఏమవుతాడు అంటే అంతలా భైరవుడుగా భయంకరంగా ఉన్నటువంటి వాడు ఒక మేఘంలా అవుతాడు. ఆ మేఘం మళ్ళీ ఊరికే చిన్న ఏదో రోళకర్రలా అవుతుంది. అది క్రమంగా కింద ఊరికే ఒక శంఖంలా అవుతుంది, క్రమంగా ఓ చుక్క అవుతుంది, క్రమంగా అదృశ్యం అవుతుంది, అనంత చైతన్యంలో లీనమవుతుంది. అది అక్కడ స్వమపి వపుః అన్నారు. ఏతత్ తిరస్కుర్వన్, ఈ జగత్తును మొత్తం తిరోధానం చేస్తూ ఈశ్వరుడు ఈశః స్వమపి వపుః తిరయతి, తన శరీరాన్ని కూడా తాను తిరోధానంలో గెంటేసుకుంటున్నాడు, కనపడకుండా చేస్తున్నాడు. ఇదంతా ఎందువల్ల జరుగుతోంది, ఎలా జరుగుతోంది? మళ్ళీ అనుగ్రహించాలి కదా, అదెవరి వల్ల జరుగుతోంది? తదిదం అనుగృహ్ణాతి చ శివః తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివః. మళ్ళీ సదాశివః, శివ అంటే సదాశివుడు, సదా ఉంటాడు కాబట్టి శివః సదాశివః. సర్వం మొత్తం అంతటిని కూడా పూర్వం ఇదివరకు ఉన్నట్లుగాని సదా పూర్వసర్వం తదిదం అనుగృహ్ణాతి, మళ్ళీ దీన్ని అనుగ్రహిస్తున్నాడు, మళ్ళీ పుట్టిస్తున్నాడు. ఇదంతా ఒక ఆట. పుట్టించడం, పెంచడం, సంహరించడం, కనబడకుండా చేయడం, మళ్ళీ కనబడేలా చేయడం. మొత్తం మీద సృష్టి అనేది కనబడడం కనబడకపోవడం అనే రెండింటి మీదే ఆధారపడి ఉంది. అందుకే ఈ సృష్టి జరిగింది అని అనడానికి, జరగలేదనడానికి ఆధారం మనకు తెలుసుకోవాలి అంటే కనడం అనే మాట అర్థమైతే తెలుస్తుంది. కనడం అంటే ప్రసవించడం, చూడడం అనే 2 అర్థాలు తెలుగులో ఉన్నాయి, సంస్కృతంలో లేవు ఆ మాటకి. తెలుగు అంత గొప్పది. తెలుగులో కొన్ని పదాలు తెలిస్తే విషయాలన్నీ తెలుస్తాయి. కనుక ముందు తల్లి శిశువును తన గర్భంలో వాడే కాబట్టి ఒకటే అని భావించింది, తానే అంది. ఈ 2 టిక్కెట్లు ఎవరు తీరు బస్సు ఎక్కితే. కనగానే బొడ్డుతాడు కొయ్యగానే వేరవగానే తాను కాదు తనది అని మొదలుపెట్టింది. అహం మమ అది మొదలైంది. ముందు అహం నేను, తర్వాత మమ ఇది నాది, ఈ శిశువు నాది. ఇక అక్కడి నుంచి ఆ శిశువు కోసం తాపత్రయం. సరిగ్గా భగవంతుడు కూడా ఈ సృష్టి తనలో ఒక భాగంగా అవ్యక్తంగా ఉన్నప్పుడు తాను అనుకున్నాడు.
తన నుంచి ఇలా వ్యక్తం కాగానే ఇది వేరే తాను వేరే అనుకుంటూ సృష్టిలో రకరకాల పాత్రలన్నీ ఆయనే స్వప్న రూపంలో ధరించి ఆయనే బాధకతాం గతక బాధపడుతున్నవాడు ఆయనే, బాధ పెడుతున్నవాడు ఆయనే, బాధ గురవుతున్నవాడు అయినా, సమస్తం ఆయనే, బాధ నుంచి విముక్తి పొందుతున్నవాడు ఆయనే. ఆయనే మనము అని తెలుసుకోగలిగితే మనం ప్రత్యేకంగా లేము అని అర్థమవుతుంది. మనం ప్రత్యేకంగా లేనప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో దేనికి లోనవలసిన అవసరం లేదు. మనం ప్రత్యేకంగా ఓ వ్యక్తిగా ఉండి ఇంకో వ్యక్తి విడిగా ఉన్నాడు అనుకోబట్టి ఆ వ్యక్తితో మనకి పోటీ కానీ, క్రోధం కానీ, మదం కానీ, అసూయ కానీ ఏదైనా ఉంటుంది. ఏమీ లేరు, అంతా ఒకటే అన్నప్పుడు ఏముందండి? అంచేత జ్ఞానమే సర్వదుఃఖాలకి పరిహార కారకం. జ్ఞానాన్ని మించింది లేదు. ఆ జ్ఞానం పొందాలి ఎప్పటికైనా. ఈ మొత్తం కర్మకాండ అంతా దానికోసమే. అందుకే స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వసర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివ. ఇదంతా ఎలా జరుగుతోంది? తవ ఆజ్ఞామాలంయ, జగత్తునంతటినీ ఆవరించి ఉన్నటువంటి ఓ లలితా పరమేశ్వరి నీ శక్తి కారణంగా నీ ఆజ్ఞను అవలంబించి వీళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారు. ఎలాగా? క్షణచలితయో ఒక భ్రూలతికయో. అమ్మవారు ఆజ్ఞాపించడం కూడా ఎలా ఉంటుందంటే ఇలా కొంచెం అంతే. భరతనాట్యంలో నటీమణులు ఎలాగే నుంచి ఇది బాగా నటిస్తారు. నేనేమి నటిస్తాను కానీ వాళ్ళు బాగా నటిస్తారు. ఎలాగా అంటారు. అంటే ఆ భ్రువులతిక అంటే కనుబొమ్మలు, ఆ బొమ్మలు రెండు కలిపి మధ్యలో కూడా కల్పిస్తే ఒక తీగలా ఉంటాయి. భ్రువులతిక అంటే అర్థం అది. కనుబొమ్మలు అనే తీగ, బొమ్మ తీగ. ఈ కనుబొమ్మల కదలిక చేతనే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు ఇంతమంది ఈ పనులు చేస్తున్నారు. అంటే అంతమంది రూపాలు ఆవిడవి. ఆవిడ మళ్ళీ వేరని వీళ్ళు వేరని అనుకుంటే ఆవిడ స్త్రీ అని, వీళ్ళు పురుషులని, స్త్రీ పురుష అహంకారాలు అన్నీ వచ్చేస్తాయి. ఇక అక్కడి నుంచి ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు ఎక్కువ, ఇవన్నీ వస్తాయి ఇంకా. కానీ భగవంతుడు అనేది స్త్రీ కాదు, పురుషుడు కాదు, స్త్రీ పురుషుడు కానివాడు కూడా కాదు. అలాగని మూడు కాకుండా పోదు. త్రిలింగ వ్యక్తులను గలడు అన్నాడు ప్రహ్లాదుడు. త్రిలింగ వ్యక్తులు అంటే స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కేవలం నీ కనుబొమ్మల కదలికతో నీ ఆజ్ఞగా స్వీకరించి వెంటనే ఈ పనులన్నీ అందరూ చేస్తున్నారమ్మా అన్నాడు. అంచేత పంచకృత్యపరాయణాయ నమః. 5 రూపంలో ఆ పనులు చేస్తున్నది నువ్వే కాబట్టి పంచకృత్యపరాయణురాలివైన నీకు నమస్కారం. ఇది 274 నామం. ఇప్పుడు 275 నామం. శ్లోకం కూడా మారుతుంది. 65వ శ్లోకం వస్తుంది. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థాయై నమః. 275 నామం. భానుమండలమునకు మధ్యస్థ, మధ్యలో ఉన్నదానివి నీకు నమస్కారం. మధ్యస్థ అక్కడ సా కింద తా ఒత్తు ఉంటుంది, పొట్టలో చుక్క కూడా ఉంటుంది. ఒక పోటు పొడవకపోతే కుదరదు అక్కడ. సూర్యమండలంలో మధ్యలో కాంతి రూపంలో జీవం రూపంలో ఉన్నది నువ్వేనమ్మా. దాన్నే వేదంలో చెబుతారు. ఉద్యంతమస్తం యంతం ఆదిత్యమభిధ్యాయన్ అంటారు. ఉద్యంతమస్తం యంతం ఆదిత్యమభిధ్యాయన్ అంటారు వేదంలో. సృష్టి ఏర్పడిన విధానాన్ని వేదంలో అంత శాస్త్రీయంగా చెప్పారు. ఉద్యంతం ఉదయిస్తున్నటువంటి, అస్తం యంతం అస్తమిస్తున్నటువంటి, ఆదిత్యుణ్ణి అభిధ్యాయన్ దానికి అధిష్టానంగా ఉండి ఆ ఆదిత్యుణ్ణి అనుసరించి అధిష్టానంగా ఉండి అతనికి ఆ శక్తిని ఇస్తున్నది ఒక శక్తి. ఆ పరాశక్తే దేవత, అదే పరమాత్మ. దానికి మనం పేర్లు 100 పేర్లు పెట్టుకోవచ్చు, ఏ పేరు పెట్టకుండాను ఉండొచ్చు. దానికి పేరు లేదు, రూపం లేదు, అదే మూలం. కానీ రూపాలన్నీ అర్థమైతే తప్ప అది అర్థం కాదు. ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యునిలో ఆ శక్తిని కలిగిస్తున్నది నువ్వేనమ్మా అన్నారు. నిజానికి ఉదయాస్తమయాలు ఉన్నాయా? లేవు. అందరికీ తెలుసు ఆ విషయం. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడో నిరూపించింది. మరి మనకెలా ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే ఏకంగా మనం 3 రకాల పాటలు పాడుకున్నాం. ఏకంగా ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రం పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అని జాముకి గడియకి మొత్తం అంతా అలా పద్యాలు రాసేసామే. పొద్దెక్కి బాలుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ
జామి గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకరి పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మూడు జాముల వేళ మొలగ పువ్వు ఛాయ మొలగ పువ్వు మీద మువ్వంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ వాలుతో బాలుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అస్తమిస్తు బాలుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ కృంకుతూ బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అని తెలుగు జాతి జానపద స్త్రీలు పల్లెటూరి స్త్రీలు ఎంత అందమైన పాటలు పాడుకున్నారండి. ఏమి సాహిత్యం, ఏమి భాష మనది. ఎటువంటి దాన్ని మనం కోల్పోతున్నాం ఇంగ్లీషు కారణంగా, ఇతర భాషల కారణంగా. స్వాభిమానం, స్వభాషాభిమానం అనేది ఒక్కటి లేకపోవడం వల్ల పాతాళంలో కూరుకుపోతున్నామండి. పాతాళంలో కూరుకుపోతున్నాం. భాష అంటే కేవలం మాట్లాడడానికి సాధనం కాదండి. భాష అంటే నాగరికత, భాష అంటే సంస్కృతి, భాష అంటే వ్యక్తిత్వం, భాష అంటే ఒక జాతి ప్రాణం. భాష పోయిందంటే ప్రాణం పోయినట్టే. మనం బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అటువంటి భాషను కోల్పోతున్నాం. వేదాలు, వేదాంతాలు, శాస్త్రాలు, పురాణాలు సమస్తం వెతకండి. సూర్యనారాయణమూర్తి మీద ఇటువంటి సాహిత్యం చూపించండి. ఏ శ్లోకాలైనా సరే, మయూరుడు సూర్యశతకం కానీ, ఇతర సూర్యశతకాలు కానీ, ఇటువంటి శ్లోకం చూపించండి, ఇటువంటి వర్ణన. విద్యాగంధం లేదు, విద్యాగంధం లేదని ఆక్షేపించిన పల్లెటూరు స్త్రీలు ఇంత అందమైన భావాలతో అనుప్రాస దెబ్బతినకుండా, యతిప్రాసల దెబ్బతినకుండా, అలంకారిక శాస్త్రం ప్రకారం ఇంత పాటలారే. ఏ శాస్త్రాలు చదువుకోకుండా ఎవడండి ఈ దేశంలో స్త్రీలకు చదువు లేదనేది బుద్ధి లేని మూర్ఖుడు. ఇది చదువు కదా. ఈ చదువుకున్న వాళ్ళని ఇటువంటి పాట రాయమనండి. అది సూర్యుడు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా చూసాం మనం. 9 దశల్లో జీవితంలో కూడా అలాగే రంగులు మారతాయి. ఉల్లిపువ్వు రంగు వేరు, మల్లెపువ్వు రంగు వేరు, వజ్రంపు పొడి రంగు వేరు, మంకెన్న పొడి రంగు వేరు. ప్రతిరోజు మనకి సృష్టి, ప్రకృతి జీవితాన్ని అర్థం చేయిస్తుంది. మనం అసలు సూర్యుని చూస్తే కదా. డి విటమిన్ లోపం అని చెప్పేసి వైద్యులు రాస్తే అప్పుడు వెళ్ళి పావుగంట ఎండలో నిలబడతాం అతి కష్టం మీద. మమ్మీ సరిపోతుందా, వచ్చేయాలా అంటే. ఎందుకంటే లోపలికి ఎప్పుడు వెళ్ళిపోదామా, స్మార్ట్ ఫోన్ ఎప్పుడు పట్టుకుందామా, అంతే. డి విటమిన్ లోపమమ్మా అని అంటేనే చూస్తాం మనం, లేకపోతే చూడం. కానీ రోజు ఈ పాట ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తిని ఉదయించే సమయంలో చూసినప్పుడు కానీ, అస్తమయ సమయంలో కానీ చూసినప్పుడు కానీ పాడుకోవాలని నిర్ణయించుకుని ఖచ్చితంగా బయటకు వచ్చి ఈ పాట పాడుకుంటూ నిలబడితే పావుగంట సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించినటువంటి పుణ్యం వస్తుంది, ఆరోగ్యం ముందే వస్తుంది. ఒక్క పావుగంట రోజుకి ఎండ శరీరం మీద పడేలా చూసుకోగలిగితే అనేక రకాల రోగాలకు దూరంగా ఉంటాం మనం. సూర్య తేజస్సు అంత ఉపకారకం. మహిమలు పక్కనట్టండి, ముందు ఉపకారకం. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అనారోగ్యం ఏదో వచ్చినప్పుడు ఆదిత్య హృదయం పట్టుకుని ఇంట్లో కూర్చుని పారాయణ చేయడం తప్పితే ఎండలో నిలబడదామని ఒక్కడనుకోడండి. ఆదిత్య హృదయం అంటే ఎండలో నిలబడడం కాదు. అందుకే పూర్వం మా ఉపాధ్యాయులు మమ్మల్ని ఏదైనా తప్పు చేస్తే ఎండలో నిలబెట్టేవారు. భయంకరంగా ఇంకా సాయంత్రం వరకు నిలబడడం కాదు, నిలబెట్టేవారు. ఒక అరగంట, ఓ పావు గంట, మహా అయితే అరగంట, అంతకుమించి నిలబెట్టేవారు కాదు. దానివల్ల మాకు మేలు జరిగేది. ఆ ఎండ చురుక్కుమంటూ ఉంటే ఆ పాఠం చదివేవాడు తొందరగా వచ్చేది నోటికి. భయం అయితే, భక్తి అయితే, ఏదైనా సరే ముందు ఆరోగ్యానికి మేలు కలిగేది. ఉపాధ్యాయుల శిక్షలు అలా ఉండేవి. శిక్షే కానీ అది రక్ష అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ మనసులో కక్ష లేదు. పిల్లాడు బాగుపడాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళ మనసులో కక్ష లేదు. ఇప్పుడు ఉపాధ్యాయుల మీద వేరే ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఆ వేరే ఒత్తిళ్ళ కారణంగా వాళ్ళు ఆ ఒత్తిడిని పిల్లల మీద ప్రయోగించి కక్ష తీర్చుకుంటున్నారు. అందరూ ఒకరి మీద ఒకరం కక్ష తీర్చుకుంటున్నాం మనం సమాజంలో.
ఒత్తిడిని తట్టుకుందాం, ఇంకోళ్ళకి ఆ ఒత్తిడి లేకుండా చేద్దామని అనుకోవట్లా. అంచేది ఈ ఒత్తిడికి ముగింపు ఏమిటి? ఉదయం పావుగంట, సాయంత్రం పావుగంట, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఎక్కడ ఉన్నా సరే, అపార్ట్మెంట్లో ఉన్నా సరే, డాబా మీదకి వెళ్ళి లేదా రోడ్డు మీదకి వెళ్ళి హాయిగా ఈ పాట పాడుకుంటూ సూర్యకాంతిని ఆస్వాదించడమే దీనికి ముగింపు, జీవితానికి అందమైనటువంటి ఆస్వాదన. సెలవు.